తిరుపతి జిల్లా వేమన విజ్ఞాన కేంద్రం నందు తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా 2వ మహాసభ అధ్యక్షులు బివి రమణయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సురేష్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బిజి బాలసుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రంగం రక్షణపై డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నిర్వహించిన యువగలం పాదయాత్ర సందర్భంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆటో కార్మికులకు ప్రత్యక్ష సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, త్రాగునీరు, టాయిలెట్, మౌలిక సౌకర్యాలను కలిగిన ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తామని, ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్ కల్పిస్తామని, మతం పేరుతో కొట్టుకొని చావాలి. దేశం అంతటా కూడా ప్రాంతం పేరుతో కొట్టుకుంటా చావాలి. ఇప్పుడు అందుకనే ప్రాంతం పేరుతో కొట్టుకొని అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు విడిపోయినాం. ఆడుండే కూలోడు బాగుపడిందిలే, ఏడుండే కూలోడు బాగుపడిందిలే. ఆడుండే దొరలు బాగుపడినారు, ఏడుండే దొరలు బాగుపడినారు. ఏడుండే కాకి సొక్కా వేసుకున్నవాడికి కద్దరు సొక్కా వచ్చిందేమిలే, ఈడ రబ్బర్ చెప్పులు వేసుకున్నవాడికి లెదర్ చెప్పులు వచ్చిందేమిలే. ఈ రోజు బతుకులు ఆ రోజు ఎట్లుండో ఇట్నే ఉండే. ఇప్పుడు లేటెస్ట్ గా మతం పేరుతో రచ్చలు ప్రారంభమైనాయి. కులం పేరుతో అయిపోయింది. కులం పేరుతో తెలుసు కదా మీకు, మాల మహానాడు, మాదిగ దండోర పేరుతో రచ్చలు. మన రాష్ట్రం అంతా అల్లకల్లోలం, దేశం అంతా అల్లకల్లోలం జరిగింది. ఇప్పుడు మన ప్రాంతం పేరుతో రచ్చలు ఏర్పడి ఇప్పుడు విడిపోయినామంతా కూడా. ఇప్పుడు మతం పేరుతో రచ్చ స్టార్ట్ అయింది. ఈ ముస్లిముల వల్ల ఈ రకమైన సమస్య, లేదా క్రైస్తవుల వల్ల ఆ రకమైన సమస్య. కొండ మీద ముస్లిములు కనపడినాడు, కిందన క్రైస్తవుడు కనపడినాడు. ఆ ప్రసాదంలో ఏమైపోయింది, ఆ గోవుల దగ్గర ఏదో జరిగిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా రోజు ప్రతినిత్యం మనం మాట్లాడుకోవాల్సిన ఇట్లాంటివి చర్చించుకోవాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈరోజు ధరలు ఎందుకు ఇట్లా పెరిగిపోతా ఉన్నాయి? పెట్రోలు అన్ని దేశాల కంటే, మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల కంటే ఎందుకు ఎక్కువ భారతదేశంలో ధర పలుకుతా ఉంది? జిఎస్టీ అంటే హైయెస్ట్ 28% కదా. ఈరోజు 100% పెట్రోల్ మీద వేసి ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు? మీకు తెలుసా, జిఎస్టీలో హైయెస్ట్ ట్యాక్స్ 28%. పెట్రోల్ ఎందుకు జిఎస్టీ పరిధిలోకి రాదు? డీజిల్ ఎందుకు జిఎస్టీ పరిధిలోకి రాదు? హైయెస్ట్ ట్యాక్స్ వేసుకున్నావు 28%. ఇప్పుడు లేటెస్ట్ గా దీపావళి నుంచి 5%, 12% రెండే ఉంటాయి, 18% ఉంటుందని చెప్తున్నారు. అంటే జిఎస్టీ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వస్తువులకి వర్తించే పన్ను కదా. ఇప్పుడు పెట్రోల్కి ఎందుకు అది వర్తించదు? డీజిల్కి ఎందుకు వర్తించదు? పెట్రోల్కి డీజిల్కి వర్తింపజేయమనండి, మీకు సగానికి సగం రేటు పడిపోతుంది. 30 రూపాయలకి వచ్చి ఈ దేశంలో పెట్రోల్ లీటరు. నిజంగా ప్రపంచ మార్కెట్లో ఉన్నటువంటి ఇంధన ధరలన్నీ కూడా లెక్క తీసుకొని దాని ప్రకారం మన దేశంలో అప్లై చేస్తే 15-20 రూపాయలకు మనం పెట్రోల్ ఇవ్వచ్చు. ఈ ట్యాక్స్లన్నీ తీసేస్తే మహా అంటే ఎంత ఇవ్వచ్చు అంటే 30 రూపాయలకి ఇవ్వచ్చు. మిగిలిన కట్టే 110 రూపాయలు, 70-80 రూపాయలు ఏంటంటే పన్నులు. ఇవన్నీ కూడా రాష్ట్ర పన్నులు, దేశం పన్నులు, ఈ పన్నులు, ఆ పన్నులు. వీడి ఇష్టం. 56 ఇంచుల ఛాతీ మన ప్రధానమంత్రికి. ఆయన పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తామంటాడు, బంగ్లాదేశ్ మీద, చైనా మీద, అమెరికా వాడు సంఖ్యలేసి మనకు ఇండియాకి మన విద్యార్థులను పంపిస్తే నోట్లో మాట రాదు వీళ్ళకి. కానీ మన దేశంలో మాత్రం రోజు రచ్చలు పెట్టి, గొడవలు పెట్టి, కొట్లాట్లు పెట్టేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైంది. ఇది మనం గమనించాలి. మన బోటోడు మతం కోసం తేడాగా ప్రవర్తించామంటే అవుట్. ఇంకా సామాన్యులు ఎవరు కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి, భాష గురించి కొట్లాడుకున్నామంటే మనం దాని అర్థం ఏమనంటే, ఈ దేశంలో మీరు ఏ సమస్య అడగబాకండి, వీటితో కొట్టుకు చావండి అని చెప్పడం కోసం ఈరోజు పాలకులు ఆడుతున్నటువంటి డ్రామా ఇదంతా.